దేవుడు సృష్టించిన అద్భుతం మనిషి. మనిషి సృష్టించిన అగాధం మతం. మతం మనిషికి మాత్రమే ఉంటుంది, కానీ దేవుడికి మతం లేదు. దేవుడు ఏ మతానికి చెందినవాడు కాడు. కాబట్టి అందరికీ దేవుడి ఉనికి తెలియాలంటే మనిషికి కావలసింది మతం కాదు, జ్ఞానం. జ్ఞానం ఎక్కడ ఉంది? మన మధ్యనే ఉంది. భగవద్గీత, బైబిల్, ఖురాన్ దైవ గ్రంథాల రూపంలో 3 ముక్కలుగా ఉన్నది. మనిషి కట్టిన మతం అనే అడ్డుగోడల మధ్యన ఉంది. మతం అనే అడ్డు తొలగించి చూస్తేనే దేవుడి మార్గం కనిపిస్తుంది. భగవద్గీత, బైబిల్, ఖురాన్ దైవ గ్రంథాలను సమంగా గౌరవించి అందులోని జ్ఞానం తెలుసుకున్న నాడే మనిషికి మతం కన్నా జ్ఞానం గొప్పదని బోధపడుతుంది. అందుకే ప్రతి మానవుడు భగవద్గీత, బైబిల్, ఖురాన్ 3 గ్రంథాలను తప్పక చదివి అందులోని జ్ఞానము తెలుసుకోవాలి. 3 వర్గాలుగా విడిపోయి 3 మతాలుగా మారిపోయిన ఆ దైవ గ్రంథాలను ఒక్కటిగా చేసి మాటలకే పరిమితము కాకుండా శాస్త్రబద్ధంగా వివరిస్తూ 3 గ్రంథాలను సమన్వయము చేసి రచించినవే త్రైత సిద్ధాంత భగవద్గీత, బైబిల్, ఖురాన్ దైవ గ్రంథాలు. త్రైత సిద్ధాంతం మతాన్ని బోధించదు. 3 గ్రంథాలలోని జ్ఞానం మాత్రమే బోధిస్తుంది. అందరి దేవుడు ఒక్కడే అని బోధిస్తుంది. మతం హద్దు చెరిపి మానవులందరినీ ఒకే తాటిపైకి తెచ్చేది ఒకే ఒక త్రైత సిద్ధాంతము మాత్రమే. అందులో భాగంగానే క్రిస్మస్ సందర్భంగా బైబిల్ వాక్య పఠనము వీడియో కాంటెస్ట్ మీ అందరి ముందుకు రాబోతుంది. ఈ కాంటెస్ట్లో అన్ని మతాల వారు పాల్గొనవచ్చును. మీ పేరు రిజిస్టర్ చేసుకొని మీకు ఇచ్చిన వాక్యము వీడియో ద్వారా తెలిపి మాకు పంపవచ్చును. వందనం శ్రీరాజరాజయోగీశ్వర, క్రీస్తుగా జన్మించినావుగా, రక్త చందనం చిందించు రాజువే నీవుగా, రైతమే బోధించినావుగా. వందనం శ్రీరాజరాజయోగీశ్వర, క్రీస్తుగా జన్మించినావుగా, రక్త చందనం చిందించు రాజువే నీవుగా, రైతమే బోధించినావుగా.